జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మోదీ సభలో మైక్ కట్ చేశావు, పవన్ సభలో ఇబ్బందులు గురి చేసేందుకు ప్రయత్నం చేశావు, ఇప్పుడు నీ సభల్లోనే పవర్ కట్ చేసుకునే ప్రయత్నం చేశావు, ఈ డ్రామాలు ఇక ప్రజలు నమ్మరు అంటూ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, మోదీ సభలో మైక్ కట్ చేశావు, పవన్ కళ్యాణ్ సభలో ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నం చేశావు, ఇప్పుడు నీ సభలోనే పవర్ కట్ చేసి కొన్ని డ్రామాలు క్రియేట్ చేస్తున్నావు, ఈ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్, ఏ పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? సో ఒకటేంటంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఏదైనా వ్యాఖ్యలు చేస్తే డెఫినెట్గా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది, దానికి లింకప్ కూడా ఉంటుంది. దానికి లింక్ లేకుండా ఆయన మాట్లాడరు. ప్లస్ ఏదో ఒక చిన్న ఆధారమైన ఉంటేనే ఆయన మాట్లాడతారు, ఏది లేకుండా మాట్లాడరు. ఊహాజనితమైనటువంటి కామెంట్ కానీ ఊహాజనితమైనటువంటి ఆరోపణలు కానీ చెయ్యరు. ఇప్పుడు ఆయన తాజాగా చేసింది ఏంటంటే, నువ్వు బాంబులు వేసినా కానీ మేము భయపడవు, నువ్వేదో భయపించాలని చూస్తున్నావు, బాంబులు వేసినా కానీ భయపడవు, క్లైమోర్ మైన్స్ పేలినప్పుడే అలిపిరిలో భయపడలేదు, ఇప్పుడు నువ్వు రాళ్ళు లేపిస్తే భయపడతామా మేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా హితబోధ, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారని అంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సభల మీద చంద్రబాబు నాయుడు ఆయన ప్రజాకాలాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, ఇంకొక వైపు తెనాలిలో పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు. కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సభలు నిర్వహిస్తున్నారు, సభలు సక్సెస్ అవుతున్నాయి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. అయితే ఇక్కడ ఎప్పుడైతే గులకరాయి దాడి జరిగిందో ఇమీడియట్గా 24 గంటలు తిరగకముందే చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేశారు, అలాగే పవన్ కళ్యాణ్ సభల మీద రాళ్ళు వేశారు. సో పవన్ కళ్యాణ్ సభ మీద రాళ్ళు వేసినటువంటి వాళ్ళని పట్టుకొని దేహశుద్ధి చేసి పంపించారు. అలాగే చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు విసిరేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకోలేదు. వాళ్ళ మీద కేసులు పెడతారా లేదంటే అనుమానితులను పట్టుకుంటారంటే ఇంతవరకు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడికి సంబంధించి 307 పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడే వేరియేషన్ కనిపిస్తలేదా? అసలు చంద్రబాబు నాయుడు సభల మీద, పవన్ కళ్యాణ్ సభల మీద రాళ్ళు వేయించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, భయపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది చంద్రబాబు నాయుడు యొక్క అనుమానం, భావన కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు, రాళ్ళు కాదు నువ్వు బాంబులు వేసినా కానీ మేము భయపడం, ప్రజల కోసం మేము ఉంటాం, సమాజం కోసం ఉంటాం, నీలాగా దోపిడీ చేసుకొని మేము బతకట్లేదు, మేము ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చాం, మేము నువ్వు బాంబులు వేసినా కానీ మేము ఆగము, క్లైమోర్ మైన్స్ పేల్చినప్పుడే భయపడలేదు, నువ్వు రాళ్ళు వేపిస్తే భయపడతామా అని చెప్పి చంద్రబాబు నాయుడు తనదైనటువంటి శైలిలో జగన్మోహన్ రెడ్డికి చురకలు అంటించారు. సరే, ఇప్పుడు ఆయన రాళ్ళు వేయాల్సిన పని, ఇప్పుడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించారు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే చిత్తూరులో అంగళ్ళు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేయించారు, రాళ్ళ దాడి. ఆ సందర్భంగా సెక్యూరిటీకి కూడా గాయాలయ్యాయి కదా. ఆ కేసుకు సంబంధించి నిజమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు, అక్కడ వాళ్ళు దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ మీద కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షించారా? ఇప్పటివరకు లేదు. అలాగే చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో చెప్పులు, రాళ్ళు వేయించారు. అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రతిపక్షాల మీద వాళ్ళని భయపించేలాగా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు ఫలించవు అనేదానికి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి ఒక హితబోధ జగన్మోహన్ రెడ్డికి. అనేక సందర్భాల్లో లోకేష్ ప్రజాగళం చేశారు, యువగళం చేశారు. యువగళం చేసిన క్రమంలో ఆయన్ని సక్రమంగా చేయించారా? మైకులు కట్ చేశారు, మైకులు ఇవ్వలేదు, తర్వాత పర్మిషన్స్ అంటూ ఆంక్షలు పెట్టారు. అన్ని ఆంక్షల నడుమ ఆయన యోగాలన్నీ కొనసాగించారు. యోగాలన్నీ కొనసాగించిన తర్వాత ఆయన మీద కొన్ని చోట్ల వాటర్ బాటిల్స్, కోడిగుడ్లు, టమాటాలు వేయించారా? ఏ ప్రభుత్వం అయినా ఆ విధంగా వేయిస్తుందా? ఒకవేళ ఇదే గనక చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కనుక వేయించాలనుకుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిండే వాళ్ళ
దాదాపు 3,000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. సో మరి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక రివర్స్ అయ్యి చేయమని చెప్పి సిగ్నల్ ఇస్తే వాళ్ళ క్యాడర్కి కానీ లేదా పోలీసులకి చెప్పి వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సవ్యంగా అన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేసినవాడు. ఆయన ఆ రోజు ఏమన్నారు, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నడి రోడ్డు మీద కాల్చాలన్నాడు చంద్రబాబు నాయుడిని. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏం అనకుండానే చంద్రబాబు రాళ్లతోటి కొట్టాలి, ఇలాంటి సీఎం ఉండకూడదు అని చెప్పి అని అంటే రాళ్లతోటి విసిరారు, అందుకే విసిరారు. చంద్రబాబు నాయుడు అన్నారు, అందుకే భావోద్వేగాలు రెచ్చగొట్టినందువల్ల తన మీద దాడి చేశారని చెప్పి ఫీల్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు నడి రోడ్డు మీద కాల్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నావు కదా. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అన్న వ్యాఖ్యలు కాల్చాలన్నాడు. మరి అది తప్పు కదా, అది నేరం కదా. అంటే కాల్చమని చెబుతున్నాడు అందరికీ, తప్పు కదా మరి అది. ఇప్పుడేమో తన దాకా వస్తేనేమో ఒకటి, వేరే వాళ్ళకైతే ఇంకొకటి. చట్టం భారతదేశంలో అందరికీ ఒకటే, అందరికీ ఒకే నిబంధనలు ఉంటాయి, అందరికీ ఒకే చట్టం ఉంటుంది, అందరికీ ఒకే రాజ్యాంగం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఒక రాజ్యాంగం, చంద్రబాబు నాయుడుకి ఒక రాజ్యాంగం, ప్రజలకు ఇంకొక రాజ్యాంగం ఉండదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల దాడులు చేయించారా. రీసెంట్గా కూడా నిన్న కూడా కొంతమంది దళితుల మీద, మైనారిటీల మీద దాడులు చేశారు. సరే వాళ్ళు రాజకీయాలు వేరే, రాజకీయాలు చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరో పోతుంటే వాళ్ళ మీద దాడి చేశారు. పెళ్ళికి పోయే వాళ్ళ మీద దాడి చేశారు, పెళ్ళికి పోయే వాళ్ళ మీద దాడులు చేశారు. సరే ఈ సంఘటనలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు కూటమి ఏర్పడింది, ఎన్నికలు వచ్చాయి. సరే ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఉంది, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో యంత్రాంగం నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చిలుకలూరుపేటలో నరేంద్ర మోడీ వచ్చినటువంటి సభలో ఏం జరిగింది, మైక్ కట్ చేయించారు. నరేంద్ర మోడీ సభలోనే మైక్ ఎన్నిసార్లు కట్ అయింది. అది కొంతమంది స్లీపర్ సెల్స్ని పెట్టించి జగన్మోహన్ రెడ్డి అనే టీం చేయించారనేది ఆ రోజు వచ్చినటువంటి ఆరోపణలు. దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆ రోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లు లేదంటే శాంతి భద్రత కల్పించడంలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళ మీద బదిలీ వేటు వేసింది కదా. 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ల మీద బదిలీ వేటు వేయడం జరిగింది. ఆ రోజేమో మైక్ కట్ చేసి డిస్టర్బ్ చేసి కూటమి సంబంధించిన సమన్వయం లేదు, కూటమి ఆదిలోనే ఫెయిల్ అయిపోయింది అనేటువంటి ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇలాంటి స్లీపర్ సెల్స్ను ఉపయోగించడం అనేది అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక చంద్రబాబు నాయుడు సభల మీద రాళ్ళు వేపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ సభల మీద రాళ్ళు వేపిస్తున్నారు. ఇక పవర్ కట్ ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక డ్రామా క్రియేట్ చేసుకొని ఆయనే చేసాడు అనేది ఇప్పుడు విపక్షాలు చెబుతున్నాయి. విజయవాడలో అసలు పవర్ ఎందుకు కట్ చేసుకున్నావు, ఇన్ని రోజుల పాటు బస్ యాత్ర చేస్తున్నటువంటి ఆయన ఇప్పుడు ఈ బస్ యాత్ర విజయవాడకు వచ్చేటప్పటికి విజయవాడలో నీకు అంతసేపు అసలు ఓపెన్ టాప్ మీద ఎందుకు ఉన్నావు, ఓపెన్ టాప్ మీద ఎక్కడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక విజయవాడలోనే ఓపెన్ టాప్ మీద ఉండి ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చింది. సరే చేశారు ప్రచారం చేసినప్పుడు నీ సెక్యూరిటీ ఉంది కదా, దాదాపు 2,000 మంది సెక్యూరిటీ ఉన్నారు అక్కడ, 400 మంది పర్సనల్ సెక్యూరిటీ ఉన్నారు. కొత్త చట్టాన్ని తీసుకొచ్చుకొని సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళందరూ ఏమైపోయినట్టు, వీళ్ళందరూ నడుమ జరిగింది ఎవరో ఒక రాయేశారు, గులక రాయా లేకపోతే మట్టి రాయా లేదంటే ఇంకోటి అనేది ఇంతవరకు తేల్చలేదు. ఆయనేమో పవర్ కట్ చేసుకున్నాడు. పవర్ కట్ చేసుకుని ఆయన ఒక డ్రామా ఆడారు. అక్కడేమో మైక్ కట్ చేసి ఇంకో డ్రామా ఆడాడు మోడీ సభలో. ఇక్కడేమో తన సభలోనూ పవన్ కళ్యాణ్ సభలో రాళ్ళే ఇస్తున్నారు. అందుకే ఇలాంటి డ్రామాలు చల్లవు. మీరు బాంబులు వేసినా కానీ మేము వెనకడుగు వేసేది లేదు, నీ పైన అయిపోయింది, ఇది క్లైమాక్స్కి వచ్చింది, ఇక నువ్వు హ్యాపీగా కుర్చీ దిగిపోవచ్చు నువ్వు తన భాషలో జగన్మోహన్ రెడ్డి భాషలోనే చంద్రబాబు నాయుడు చెప్పారు. సో కాబట్టి బాంబులు వేసినా భయపడమని చెప్పి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు చెప్పి మేము ఇంకా ముందుకెళ్తాం తప్పితే నువ్వు బెదిరింపులకు మేము భయపడమని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.